ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి సినిమా చూస్తారండి, చూడాలి. ఆధ్యాత్మికత అనేది అవసరం. ఎందుకు అవసరం అంటే, అసలు దేవుడే లేడు అని అనుకున్నాం అనుకోండి, పాప భీతి అనేది ఉండదు. దేవుడు లేడు కదా, ఏ పాపం చేస్తే ఏముంది, మనల్ని కొట్టేవాడు ఎవడు లేడు కదా, పాపం అనేది లేదు, పుణ్యం అనేది లేదు. దేవుడే లేకపోతే పాపం ఏంటి, పుణ్యం ఏమిటి, నాకు నచ్చింది ఏదైనా చేసేయచ్చు అనేటువంటి ఫీల్ ఎప్పుడైతే మనిషి కలిగిందో ప్రపంచం సర్వనాశనం అయిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే మనిషికి పాప భీతి అనేది ఉండాలి. అందుకే నేను ఇప్పుడు చెప్తూ ఉంటానండి, భగవంతుడి చేతికి ఆయుధాన్ని ఇచ్చింది హిందూ మతం. ఇక ఎక్కడ కూడా భగవంతుడి చేతికి ఆయుధాలు ఉండవు. ఒక్క భారతదేశంలో మాత్రమే భగవంతుడి చేతికి ఆయుధాలు ఉంటాయి. ఎందుకంటే తప్పు చేస్తే భగవంతుడు కొడతాడు. అదిగో విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రం ఉంది, తప్పు చేస్తే అది వస్తుంది, గొంతు తీసుకెళ్లిపోతుంది. అదిగో శివుడి చేతిలో త్రిశూలం ఉంది, తప్పు చేస్తే వస్తుంది, కంఠం తీసుకెళ్లిపోతుంది అనేటువంటి భయం. ప్రపంచమంతా భక్తి మాత్రమే ప్రాచుర్యాన్ని పొందింది, కానీ ఒక్క ఈ భరత భూమిలో మాత్రమే భయం, భక్తి రెండు కూడా ప్రాచుర్యానికి వచ్చాయి. భయంతో పాటు భక్తిని, భక్తితో పాటు భయాన్ని కూడా చెప్పింది ఈ భారతదేశం. కాబట్టి ఇక్కడ భక్తి అనేది, భయం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుడే పాప భీతి అనేది ఉంటుంది, ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనేటువంటి ఒక విచక్షణ జ్ఞానం ఉంటుంది. ఆధ్యాత్మికత లేనప్పుడు, భగవంతుడు లేడు అనేటువంటి ఒక ఆ వాదాన్ని మనిషి నమ్మినప్పుడు ఇక వాడు ఏదైనా చేసేస్తాడు, ఎటైనా పోతాడు. ఇక దేశం ఏమైపోతుంది, సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఆధ్యాత్మికత అది ఏ మతమైనా కావచ్చు, అది హిందూ మతం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, ఇస్లాం మతం కావచ్చు, బౌద్ధ మతం కావచ్చు, సిక్కు మతం కావచ్చు. ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని మతాలు, ఏ మతమైనా గొప్పదే, గొప్పది కాకపోతే అది మతం కాదు. ఆ మతంలోని గొప్పతనాన్ని మాత్రం పక్కన పెట్టేసి మిగతాదంతా పాటిస్తూ ఉంటే అది మతం కాకుండా పోతుంది అంతే. ఏ మతమైనా సరే ఆ భక్తి భావాన్ని, ఆధ్యాత్మికతని ప్రచారం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి, ప్రచారం అవ్వాలి. ఆ భక్తి భావం, ఆ ఆధ్యాత్మికత ఎంత ప్రాచుర్యాన్ని పొందితే ఆ గడ్డ అంత అద్భుతంగా ఉంటుంది, మానవత్వం పరిమళిస్తుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి, ఇంకా రావాలి, జనం చూడాలి. ఒకప్పుడు చాలా వచ్చాయండి, అద్భుతమైన సినిమాలు వచ్చాయి కదా, వచ్చాయి, అందరూ చూశారు, క్లాసికల్స్ అయినాయి, కల్ట్ మూవీస్ అయినాయి. ఒక పాండురంగ మహత్యం కానివ్వండి, ఒక భక్త తుకారం కానివ్వండి, ఒక భక్త జయదేవ కానివ్వండి, విప్రనారాయణ కానివ్వండి, ఎలాంటి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు అవేమీ రావటంలా. కమర్షియల్ గా కూడా ఆడే, కరెక్ట్ గా తీస్తే కమర్షియల్ గా కూడా అలాంటి సినిమాలు ఆడతాయి. దానికి ఉదాహరణ ఎన్నో వచ్చాయి, మన తెలుగులోనే వచ్చాయి, ఎన్నో వచ్చాయి. కాబట్టి ఈ సినిమా కూడా కమర్షియల్ గా కూడా అద్భుతమైనటువంటి హిట్ సాధించి ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా రావడానికి ఇన్స్పిరేషన్ గా ఈ సినిమా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.